చికెన్ బంద్ చేసిన, అప్పుడో ఇప్పుడో దాకా పెగ్గు బంద్ చేసిన, 3 పూటలు తినటువంటి 2 పూటలు తింటున్నా. ఇది ఏంది? ఒక ఉద్యమం చేస్తున్నా నేను, నాకు డబ్బు లేదా? ఏమి లేనప్పుడు తిన్నోడిని ఎప్పుడైనా మీ అందరికి ఏం చెప్తున్నంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా नॉन वेज बंद करो तुम पहले, तुम्हारा दिमाग में नेगेटिव फॉर्म हो रहा. ఎవరైతే నాన్ వెజ్ తింటారో, మటన్ చికెన్ తింటారో, మందు తాగుతారో, నెగటివ్ అంటే వ్యతిరేక భావాలు వస్తాయి. ఎట్లా వస్తాయి చెప్తా. ఎర్రటెండలో పోతావు, ఆయన చెకేస్తుంది, నిమ్మకాయతో ఇట్లా కొట్టుకుంటాం, ఏదో ఏదో చేస్తాం, చల్ల పడుతుంది. ఓకేనా? ఎర్రటెండ ఎక్కడి నుంచి వచ్చింది? బగబగ మండే సూర్యుని కిరణాలు తలిగి మనకు ఎండ తలిగింది. నిమ్మకాయ అయితే చల్లగా అయింది. మరి పీక్క తింటుంటే తాగుతుంటే లోపల పోయి అదేం చేస్తుంది? దుష్మని పైదా చేస్తుంది. అది తండ్రిని కొడుకు నమ్మాడు, కొడుకును తండ్రి నమ్మాడు. మరి ఈ దేశాన్ని ఎవరు పాలిస్తుర్రా? దానికి దూరంగా ఉన్నోళ్ళే భారతదేశానికి ఎన్నోసార్లు ప్రధానమంత్రి. మీరు మనసులో పెట్టుకోరు. తిన్నోళ్ళు తాగినోళ్ళు కాలే, బ్రాహ్మణ్స్ అయ్యారు. భారతదేశాన్ని రూల్ చేసిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. వాళ్ళ యొక్క ఆచార వ్యవహారం, ఫుడ్ విధానాలు అట్లుంటాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నువ్వు బతకాలి, నేను బతకాలి అంటారు. మన దగ్గర ఏం తెలుసా? జయంత్ గౌడ్ సర్దార్ పాపన సినిమా తీస్తాడా? నాకు ఫోన్లు, ఏయ్ సర్దార్ పాపన సినిమా తీయద్దువా? అరే ఎందుకు రాబాయి? పైసలు నాయి, భూములు నాయి, నేను సర్దార్ పాపన సినిమా తీస్తే तुमको क्या प्रॉब्लम हो रही भाई? अरे 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 वो नहीं करना बहुत गलत बात है सरदार पापన్న. అరే ఇది ఎక్కడి కథరా భయ్? రాజశేఖర రెడ్డి 2004లో 99లో భువనగిరి ఎమ్మెల్యే టికెట్ అడిగినా నేను రాజశేఖర రెడ్డిని కాదనిలే. కానీ 2004లో పాదయాత్రకు పోయేటప్పుడు ఆ జయంతుని ఇక్కడ విలువ నాకేం పని పోయి? రాజశేఖర రెడ్డి 99లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, నేను ఎందుకు పోతా? నేను తెలంగాణ కోసం కేసీఆర్ ఒకటే అడిగిన. అదే నాకు ఒక టికెట్ భువనగిరి ఎమ్మెల్యే టికెట్ అన్న. నేను ఏది అడగలే, ఇయ్యలే నాకు టికెట్టు. రాజశేఖర రెడ్డి 2004లో పాదయాత్ర పోయేటప్పుడు బస్వే యాదవ్ అని ఎంకిరాయలు ఉంటాడు, జయంత్ గౌడ్ విలుపు అని తోలిస్తేనే అన్న. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యాక రాజశేఖర్తో నాకేం సోపదు పోయి, నేను పోతలేను. 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిండు అదే బస్వే యాదవ్. అరే గంత పెద్ద మనిషి పిలుస్తున్నాడు, నువ్వు రావా? ఏం పని రా భయ్ నాకు? ఆయన ముఖ్యమంత్రి అవుతాడని 99లో చెప్పినా, 99లో పిసిసి ప్రెసిడెంట్ అవుతుందని చెప్పినా, నీకేం ఎరక అంటే అరే నువ్వు ముఖ్యమంత్రి కూడా అవుతావు, నీకు తెలుసా అనే? రాజశేఖర్ బిర్రు ఆలోచించుకున్నా. 99లో నేను చెప్పిన 2 నెలలకే పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే నేనేమనుకోవాలి? కత్తి వెంకట సామానా? నేను చెప్పిన పిసిసి ప్రెసిడెంట్ నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది కదా. నాకేం ఉత్తరం రాసింది తెలుసా రాజశేఖర రెడ్డి? తెలంగాణలో 6 గవర్నర్లకు ఇచ్చిన భువనగిరి టికెట్ ఒక్కటే లింగం యాదవ్ అంటాడు, పి జనార్దన్ రెడ్డి ఎల్లే పుల్లే రికమెండ్ చేస్తున్నారు కాబట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తలే అన్నాడు. నేను కోపంతో రాజశేఖర దూరమైన. 2004లో పిలిపిస్తున్నాడు, పోయినా. కేఈపీ రామచంద్రరావు ఉన్నాడు, మరి రాజశేఖర రెడ్డి ఉన్నాడు, మా బస్వే యాదవ్ మేము కూర్చున్నాం. రామచంద్రరావు ఉన్నాడు, జయంత్కు అన్యాయం జరిగింది అన్నాడు. అరే ఇప్పుడు ఇస్తున్నావా జయంత్కు టికెట్, ఎమ్మెల్యే టికెట్ భువనగిరి నుంచి? నాకెందుకే ఇప్పుడు సర్దార్ పాపన్న సినిమా సగం తీసిన అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు టికెట్ ఇస్తే నా గరక నా కాటకైతా. ఇదొక విప్లవాన్ని క్రియేట్ చేయాలి తలుచుకున్నా. నా మనసు ఎంత బాధపడదో తెలుసా మీకు? రాజశేఖర రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటేనే ఉన్నా, ఓయ్యా అంటేనే ఉన్నా నువ్వు సీఎం అవుతావు, కానీ నాకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ వద్దు. అరే ఏ कैसी अजब की बात है भाई? जो सीएम बनने वाला जो हम बोले मुँह से उन्हें बिठा के रिक्वेस्ट कर रहे मेरे को, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నా భువనగిరి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను మీ అందరికి చెప్తున్నా, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనైనా. అటువంటి మొండి కటాన్ని నా మనసు ఎంత బాధపడ్డా తెలుసా? 20 సంవత్సరాలు రాసేయడం తిరిగినా పిలిచి టికెట్ ఇస్తా అంటే ఒట్ట నేను ఏమి చెప్పాలి? ఓ దేవుడా, ఓ పంచభూతాల, ఓ సర్దార్ పాపన్న సగం సినిమా తీస్తే ఇప్పుడు బంద్ చేసి నేను ఆయన ముఖ్యమంత్రి అయితే నేను ఎమ్మెల్యే అయితే మంత్రి పదవులకు ఆశపడితే ఆ ఛాన్స్ వెళ్ళిపోయింది. ఓ వఖత్ గుజారుగా ఆ టైం వెళ్ళిపోయింది. నాకు పర్మిషన్ లేదు రాజశేఖర రెడ్డి. అరే ఏం పర్మిషనా? సినిమా ఆపు, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తెలంగాణ కోసం పనిచేస్తున్నా. అరే టీఆర్ఎస్ రాజీనామా చేయి. నేను ఒకడే, నా మనసు
బగ 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 మండుతున్నది. నేను ఒకటే చెప్పిన నా మనసుకో, ఓ మనసా, ఒక్కరోజు ఎమ్మెల్యే టికెట్లను ఎంపీ టికెట్లను ఇచ్చి భారతదేశంలో నేను గెలిపిస్తానే, ఎందుకు తొందరపడుతున్నావు? చాలా టైం ఉన్నది నీకు, ఇంకా నీకు చాలా టైం ఉన్నది. కాబట్టి ఆ రోజు వస్తుందని అనుకుంటున్నామున్నా వస్తుంది. వీళ్ళు రిజర్వేషన్ చేయరు, నాకు తెలుసు. నరేంద్ర మోడీకి రిజర్వేషన్ చేయాలని ఉన్నది, కానీ చేయనియరు. ఓయే మనకు మజా మజా మజా. ఎప్పుడైతే రిజర్వేషన్ చేయడో నాకు పండుగ, మనందరికీ పండుగ. ఆ ఇష్యూ తీసుకొని భారతదేశం తిరిగే దమ్ము ఒప్పుకే ఉన్నది. ప్రపంచ దేశాలను ఒక్కటి చేసే దమ్మున్నది. అందుకే ఆ రోజు రాజశేఖర్ ఇస్తే కూడా నేను ఎందుకు వద్దానంటే, బండి కిరణ్ నేను కాలేక కాదు, ఎప్పుడైతే ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవడెన్ని చెప్పినా వినొద్దు. నాకు గోల్ ఉన్నది. ఎట్లా పడతాం? నవంబర్ 20 తారీఖు నాడు మళ్ళీ కలుస్తున్నాం. నవంబర్ 20 తారీఖున కలుస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపున్న మునగాంతనం తెలంగాణలో, ఆంధ్రలో తెలుసు, భారతదేశంలో తెలియదు. ఆయనను ముంగడ పెట్టి కొట్టాలంటే ఆయన మునగాంతనం ఏందో భారతీయులకు తెలియవలసిన అవసరం ఉన్నది. इसीलिए मैंने और एक बार मीटिंग लगाया दिल्ली में. सरदार पापन्ना का अवार्ड मैं 10 साल से मैं दे रहा हूँ फिल्म चैम्बर में, तेलंगाना आंध्र फिल्म चैम्बर में मैं उसका नाम पे अवार्ड दे रहा हूँ. अभी ये दिल्ली में बना रहा. దానికి ఎవరు వస్తారా? సుమన్ రజనీకాంత్ని పిలుస్తున్నా. సుమన్ తోటి మాట తీసుకున్నా. రజనీకాంత్ సూపర్ స్టార్, వరల్డ్ ఫేమస్. ఎవరైతే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు పెట్టినరో, ఎవరైతే సర్దార్ సర్వాయి పాపన్న దగ్గర పోరాటాలు చేస్తున్నారో, రజనీకాంత్ సుమన్ చేతుల మీద సన్మానం చేస్తా. అప్పుడు చెప్తాం భారతీయులకు, 542 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలను మునగాన్లను వెతికి తీసుకొచ్చి సన్మానం చేసి